కలుగును కాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యధ్యానం చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాం యొక్క జీవితాన్ని మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు. అబ్రహాం ఎలాగైతే నీ అందు భయభక్తులు కలిగి నీ ఆశీర్వాదం పొంది అనేకులకు మాదిరిగా ఉండి ఆయన పరదేశకు చేరుకున్నాడు, ఆ జీవితాన్ని మా ముందు ఉంచి మేము కూడా అలా బ్రతకాలని నీవు జీవితాన్ని ముందు ఉంచావు కనుక నేను వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీక శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేతను మాత్రమే నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయం ఆది కాండము నుంచి మనం చూద్దాం. గత ఆదివారము 22వ అధ్యాయంతో ముగించుకున్నాం. తర్వాత ఈ యొక్క ఆదివారం 23వ అధ్యాయం నుంచి మనం కానీ చూడగలిగితే అలా తీసి పెట్టుకోండి. నేను వచనాలు చెప్తుంటాను, ఆ వచనాలు మీరు నోట్ చేసుకోండి. అబ్రహాం యొక్క జీవితము 6వ భాగము, చివరి భాగం ఇది. ఈ యొక్క భాగంతో అబ్రహాం జీవితాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాం యొక్క భార్య పేరు శారా. ఆమె భార్య పేరు శారా. సుమారు వీరిద్దరికి 10 సంవత్సరాల తేడా ఉంది వయసులో. అయితే ఈ యొక్క అబ్రహాం యొక్క భార్య అయిన శారా అబ్రహాం యొక్క ఇంట్లోనే ఉండేది. తన యొక్క బంధువులకి సంబంధించిన ఆమె కాబట్టి ఈ శారా అబ్రహాం యొక్క కుటుంబంలోనే సభ్యురాలు కాబట్టి శారా తన కుటుంబంలోనే ఉండేది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి కూడా అబ్రహాము, శారాలు ఇద్దరు కలిసి ఒకే కుటుంబంలో ఉండేవారు. అయితే ఇలా దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాము, శారా ఇద్దరు కలిసి ప్రయాణం అవుతారు. అదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు చివరి ఘట్టంలోకి మనం వచ్చాము. ఈ యొక్క శారా బాగా ముసలితనంలోకి వచ్చేస్తుంది. అంటే 127 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. అప్పటికే ఇస్సాకు పుట్టుంటాడు, మనకు తెలుసు, గత వారంలో ధ్యానం చేశాము. 127వ సంవత్సరంలో ఈ శారా చనిపోతుంది. 127వ సంవత్సరంలో అబ్రహాము భార్య అయిన శారా చనిపోతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వచనం 23వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. చదవండి అన్నమాట. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. చూసారా, శారా 127 సంవత్సరాలు భూమి మీద బతికి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్టుగా నడుచుకొని భర్త దగ్గర అణిగి మడిగి ఉండి విధేయత చూపించి ఒక మంచి భార్యగా ఉండి శారా 127వ సంవత్సరంలో చనిపోతుంది. మరి ఈ శారా చనిపోయినప్పుడు అబ్రహాం అక్కడే ఉండడు, వేరే దగ్గర ఉంటాడు. అబ్రహాము వేరే ప్రాంతంలో ఉంటాడు. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశమైన బెయేర్షెబా, బాయి తవ్వించాడు. చూసావా, బాయి తవ్వించాడు అబ్రహాము. ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉండగా అబ్రహాముకు తెలుస్తుంది, అయ్యా నీ భార్య శారా చనిపోయింది అని తెలిసినప్పుడు అబ్రహాం అక్కడి నుంచి తన భార్యని చూడడానికి, చనిపోయిన తన భార్యని చూడడానికి వస్తాడు. 23వ అధ్యాయం 2వ వచనం చదవండి. శారా కనాను దేశమందలి హెబ్రోను అను కిర్యత్ అర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను. చూసారా ఎంత ప్రేమ ఉందో భార్య అంటే అబ్రహాంకి. వేరే ప్రాంతంలో ఎక్కడో దూరంలో ఉంటాడు, అప్పుడు పక్కనే ఉండడు అబ్రహాము. అప్పుడు శారా చనిపోయిందని తెలుస్తుంది, నీ భార్య చనిపోయిందని తెలుస్తుంది. అక్కడి నుంచి శారా చనిపోయిన ప్రాంతానికి వస్తాడు అబ్రహాం. ఎందుకంటే ఏడుస్తాడట, అంగలార్చుటకు ఏడ్చుటకు వచ్చానని చెప్పి ఉంటది. మనలో కొంతమంది భార్య చనిపోతే
బాగా అయిందిలే, చనిపోయిందిలే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కొంతమందికి భర్త అంటే నచ్చదు, మంచిది అయితే చనిపోతే నాకు ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉండొచ్చు. కానీ అబ్రహాము శారా భార్య భర్తల జీవితం మనం చూస్తే వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు. ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో ఆ భార్య భర్తల సంబంధం బాగుంటుందని అని మనకు అబ్రహాం శారా జీవితం చూపిస్తుంది. భార్య మధ్య భర్త మధ్య గొడవ ఉండకుండా ఉండాలంటే దేవుడు ఉండాలి. ఏ ఒక్క భార్య భర్తల మధ్య గొడవలు ఉంటాయంటే, ఏ భార్యకైతే ఏ భర్తకైతే దేవుని యందు భయభక్తులు ఉండవో ఆ భార్య భర్తల ఆ కుటుంబంలో ఖచ్చితంగా గొడవ ఉండదు, ఖచ్చితంగా సమస్యలు, ఖచ్చితంగా వాళ్ళల్లో సమాధానం ఉండదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడు చెప్పినట్టు బతుకుతున్నాడు కాబట్టి అబ్రహాము శారా భార్య భర్తల జీవితం చాలా బాగుంది. మంచి అన్యోన్యత కలిగినటువంటి భార్య భర్తలు అబ్రహాము శారా. కారణము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి చూడండి, చనిపోయే రోజు వరకు కూడా వీళ్ళిద్దరు అస్సలు విడిపోలేదు. వాళ్ళ జీవితంలో మనం చూసినప్పుడు ఎక్కడ కూడా కొట్టుకున్నట్టుగా తిట్టుకున్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనబడదు. అబ్రహాం యొక్క శారా జీవితంలో వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్టుగా తిట్టుకున్నట్టుగా ఎక్కడ కూడా మనకు కనబడదు. ప్రేమ బిడ్డ, కారణం ఏంటంటే వారి జీవితంలో దేవుడు ఉన్నాడు. ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ కుటుంబం, ఆ భార్య భర్తలు ఎప్పటికీ మంచిగా ఉంటారు. వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా మంచిగానే ఉంటారు, వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. శారా 127 సంవత్సరాలు బతికింది. నాకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు 70-80 సంవత్సరాల ఆయుష్ నేను నియమించాను సుమారుగా మనిషికి అన్నాడు. కానీ శారా 127 సంవత్సరాలు బతికిందంటే పూర్తి ఆయుష్. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనం దేవుడిచ్చిన పూర్తి ఆయుష్ బతకాలి, అది దేవుడి చిత్తం. కానీ మా మధ్యలో చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి చిత్తం జరిగించక, దేవుడు అంటే భయభక్తులు లేకుండా మన ఆయుష్కాలాన్ని మనమే పాడు చేసుకుంటాం. ఎలాగా? దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహాన్ని మత్తు పదార్థాలు తీసుకొని ఆయుష్కాలాన్ని తగ్గించేసుకుంటాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని తప్పు తోవలు తొక్కి ఆత్మహత్యలు చేసుకుంటాం. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని రకరకాల పనులన్నీ చేసి మన దేహాన్ని అనారోగ్యం పాలు చేసుకుంటాం పాపం వలన. దేవుడు అంటున్నాడు నీ పూర్తి ఆయుష్కాలం నువ్వు బతకాలి. శారా 127 సంవత్సరాల పూర్తి జీవితం జీవించింది. దేవుడిచ్చిన ప్రతి సంవత్సరం బతికింది శారా. గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఎందుకు మరణాలు వస్తున్నాయంటే పాపం. కుటుంబంలో ఎందుకు కలహాలు వస్తున్నాయంటే పాపం. అబ్రహామును చూస్తే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆదివారం నిన్ను చర్చికి రమ్మని దేవుడు చెప్తే నువ్వు రావు. అబ్రహాముని దేవుడు ఏం చేయమంటే అది చేశాడు. నిన్ను పాపం మానుకోమంటే, మంచి జీవితం జీవించమంటే జీవించావు. మరి నీ కుటుంబంలో, నీ జీవితంలో జ్ఞానం మంచి ఎలా ఉంటుంది? శారా చనిపోయింది. సరే, ఈ విధంగా శారా చనిపోయినప్పుడు అబ్రహాము చూడ్డానికి వచ్చి చాలా రోజులు పాపం ఏడుస్తాడు, కొంతకాలం ఏడుస్తాడు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి తనతోనే ఉన్నది, ఎప్పుడు కూడా తన మాట జవదాటింది కాదు శారా. ఓకే, శారా జీవితం గురించి మనం ఇంకోసారి ధ్యానం చేద్దాం. అబ్రహాం జీవితం గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి శారా జీవితం తర్వాత ధ్యానం చేద్దాం. రైట్, ఇప్పుడు అబ్రహాము తన సొంత ఊరు విడిచిపెట్టి, సొంత ఇల్లు విడిచిపెట్టి పరాయి దేశానికి వచ్చేసాడు, కనాన్ దేశానికి వచ్చేసాడు. మరి ఆ కనాన్ దేశానికి వచ్చినప్పుడు అతనికి అది పరాయి ఊరే కదా, పరాయి దేశమే కదా. మరి ఈ శారా చనిపోయినప్పుడు శారాని ఎక్కడ పాతి పెట్టాలి? మనం ఏదైనా కొత్త ఊరు వెళ్ళామనుకోండి, ఎక్కడి నుంచో కొత్త ఊరు వచ్చామనుకోండి, ఎక్కడ సమాధి ఉంది, ఎక్కడ పాతి పెట్టాలి, ఎక్కడ స్థలం ఏంటని చెప్పి ఇవన్నీ కూడా విచారిస్తాం. ఇక అబ్రహాము తన భార్య అయిన శారాని పాతి పెట్టడానికి ఎక్కడ పాతి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు అతడు ఒక గుహను చూస్తాడు. దాని పేరు మక్బేలా అనే గుహ ఒకటి ఉంటుంది, దాన్ని చూస్తాడు.
అయితే మరి ఆ యొక్క గుహ ఆ దేశంలోని ఆ ప్రాంతంలోని ఒక అతని యొక్క అధీనంలో ఉంటుంది. అప్పుడు ఆ గుహ కావాలని చెప్పని అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ దేశ ప్రజలను అడుగుతాడు, అయ్యా నా భార్య చనిపోయింది మీకు తెలుసు కదా, మరి నా భార్యని పాతి పెట్టడానికి మరి శ్మశాన భూమి కావాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి అబ్రహాము ఆ ఊరిలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వారిని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అబ్రహాంతో అంటారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులాగా ఉన్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు చాలా గొప్పోడుగా ధనవంతుడుగా ఉన్నావు, నీవు స్థలం అడిగితే, నీవు శ్మశానానికి నీ భార్యని పాతి పెట్టుకోవడానికి శ్మశానం అడిగితే మాలో ఎవని వాడు ఎవడుంటాడు? ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాము, నీకు ఎక్కడ స్థలం కావాలో చెప్పు, అక్కడ స్థలం ఇస్తామని చెప్పని ఆ ఊరి వాళ్ళందరూ కూడా అంటారు. అయితే ఆ యొక్క అబ్రహాం అప్పుడు అంటాడు, వాళ్ళకి నమస్కారం చేసి అంటాడు, మీరెంతో మంచోళ్ళయ్యా, నా మాట వింటున్నారు అని చెప్పని, ఇదిగో పలానా దగ్గర మక్బేలా మక్బేలా అనే ఒక గుహ ఉంది, ఆ గుహ కావాలి నాకు, నా భార్యను పాతి పెట్టడానికి, ఆ స్థలం ఒక అతనిది, అతనితో మీరు మాట్లాడండి దయచేసి అని ఊర్లో వారు అన్నప్పుడు ఆ స్థలం గల అతను కూడా అక్కడే ఉంటాడు. అతను లేచి అబ్రహాంతో అంటాడు, అయ్యా నీలాంటోడికి నేను ఎందుకు స్థలం ఇవ్వను, నీలాంటోడికి నేను ఎందుకు ఇవ్వను, ఖచ్చితంగా ఇస్తాను, అదిగో నా పొలం, ఆ పొలంలో ఆ గుహ ఉంటదన్నమాట, ఆ గుహను ఆ పొలాన్ని నీకు ఊరికనే ఇచ్చేస్తున్నాను అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు అబ్రహాం అంటాడు, లేదు లేదు లేదయ్యా, నేను ఊరికనే తీసుకోను, దాని రేట్ ఎంతో చెప్పు, ఆ రేటును పెట్టి నేను కొనుక్కుంటాను అంటాడు. అదెంతయ్యా? 400 తులముల వెండి చేస్తుంది, అది నీకు నాకు ఎంత అంటాడు. అంటే అబ్రహాం ఎంత ధనవంతుడు ఒకసారి ఆలోచించాడు. ఆ వ్యక్తి అంటాడు, ఆ పొలం గల వ్యక్తి, ఆ గుహ శ్మశాన భూమి కలిగిన వ్యక్తి అంటాడు, అదెంతయ్యా? చాలా తక్కువ, నువ్వేమో ధనవంతుడు, అది నీ దృష్టిలో నా దృష్టిలో ఎంత అంటే, లేదయ్యా నా భార్య కోసం శ్మశానం కోసం నేను పాతి పెట్టడం కోసం కొనుక్కుంటున్నాడు కాబట్టి ఊరికి నేను తీసుకోను, నాకు దయచేసి అది డబ్బులకి ఇవ్వను అన్నప్పుడు ఆ 400 తులముల వెండి అతనికి ఇచ్చేసి ఆ పొలాన్ని అబ్రహాము కొనుక్కుంటాడు. కొనుక్కొని ఆ మక్బేలా అనే ఆ గుహలో అబ్రహాము తన భార్య అయిన శారాని పాతి పెడతాడు. ఇది జరిగిపోతుంది, రైట్. ఇక అబ్రహాము కూడా బాగా వృద్ధాపంలోకి వచ్చేస్తాడు, ముసలుడు అయిపోతాడు. ఇస్సాకు పుట్టేటప్పటికే 100 సంవత్సరాలు అబ్రహాంకి. ఇప్పుడు శారా చనిపోయింది 127వ సంవత్సరం. ఒకసారి ఆలోచించండి, 127 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, 90 సంవత్సరాల మాతమ్మ చూడండి ఎలా ఉందో, 90, ఆమెకి 90 సంవత్సరాలకి అట్లా ఉంటే, ఇక 127 సంవత్సరాలు అంటే అప్పటికి 10 సంవత్సరాలు ఎక్స్ట్రా వేసుకుంటే అబ్రహాంకి 137 వచ్చి ఉంటాయి. 137 సంవత్సరాలు ఉన్న అబ్రహాం ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఇక వృద్ధాపంలోకి వచ్చేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? మనందరికి వచ్చిన ఆలోచనే, మనందరికి ఈ ఆలోచన వస్తుందిలే. ఏ ఆలోచన అంటే, నా కొడుక్కి పెళ్లి చేయాలి, నా కూతురికి పెళ్లి చేయాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించాలి. అంటే తాను వృద్ధాపంలోకి వచ్చేసాడు, ఇక చనిపోయే దినాలు దగ్గరకు వచ్చాయి కాబట్టి నేను బతికుండగానే నా కొడుక్కి పెళ్లి చేయాలి అనుకుంటాడు అబ్రహాం. అబ్రహాం యొక్క కొడుకు పేరు ఇస్సాకు. ఇస్సాకుకి పెళ్లి చేయాలనుకుంటాడు అబ్రహాం, ఎందుకంటే నేను బతికుండగానే నా బిడ్డ పెళ్లి నేను చూడాలి. చాలా మంది కూడా ఇలా చేస్తుంటారు కదా, తాతలు ముత్తాతలు ఉన్నప్పుడే, ఇదిగో మీ తాత ఉన్నప్పుడే, మీ అవ్వ ఉన్నప్పుడే నీ పెళ్లి చూడాలరా అని చెప్పి కొంతమందిని చేసేస్తుంటారు, పెళ్లి చేస్తుంటారు. అలాగా ప్రేమ దేవుని బిడ్డలారా, అబ్రహాము కూడా తాను బతికున్నప్పుడే తన యొక్క కొడుకుకి పెళ్లి చేసేయాలనుకున్నాడు. అనుకొని మరి పిల్లని ఎక్కడ చూడాలి? పిల్లని చూడాలి కదా. అబ్రహాముకి దేవుడు ఏం చెప్పున్నాడంటే, అబ్రహమా నీకు నేను కనాను దేశాన్ని ఇస్తాను అని అన్నప్పుడు అబ్రహాము తన సొంత ఊరు, సొంత దేశం విడిచిపెట్టి కనాను దేశానికి వచ్చేసాడు. మరి ఆ కనాను దేశంలో పిల్లలు ఎవరు ఉన్నారు అని అబ్రహాం చూసినప్పుడు ఆ కనాను దేశంలో ఉన్న పిల్లలు ఎవరు కూడా మంచోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని నమ్మిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ దైవభక్తులు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అబ్రహాము పెళ్లి చేయాలనుకుంటాడు కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకే ఇవ్వాలనుకుంటాడు. అలాంటి కోడలే నాకు కావాలనుకుంటాడు. మీలో చాలా మంది
డబ్బులు చూస్తారు, అందం చూస్తారు, రకరకాల కులాలు చూస్తారు, కానీ ఇతను దైవభక్తుడా కాదా, నా అల్లుడు దైవభక్తుడా కాదా, నా అల్లుడికి దేవుడు భయభక్తులు ఉన్నాయా లేవా, మంచోడా కాదు, ఇది చూడరు. అమెరికా వాడైతే చాలు, అక్కడ వెళ్ళి వాడు అమ్మేసినా చంపేసినా పర్లా. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోడైతే చాలు, వాడి తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టి కట్నాలు కట్నాలు కట్నాలని చంపినా పర్లా. ప్రేమన దేవుని పెట్టారు. అబ్రహాముని చూసి పెళ్లి ఎలా చేయాలి నేర్చుకోండి. అబ్రహాము దేవుని నమ్మని వారిలోంచి నాకు బిడ్డ వద్దు, నాకు కోడలు వద్దు, దేవుని నమ్మిన వారిలోంచి నాకు కోడలు కావాలి, అది పేదైనా ఎలాంటి వాళ్ళైనా అని అనుకున్నాడు. సరే, మరి పెళ్లి చేయాలంటే అబ్రహాం వెళ్ళి మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే అబ్రహాముకి అంతకు ముందే ఒక సమాచారం వచ్చి ఉంటది. ఏం సమాచారం అంటే, ఇదిగో నీ సహోదరుడైన నాహోరుకు పుట్టినటువంటి అతను సంతానంలో పుట్టిన 10 మందిలో ఒక అతను ఉంటాడు. అతనికి ఒక కుమార్తె పుట్టుంటది, ఒక అమ్మాయి పుట్టిందని చెప్పని అబ్రహాముకి సమాచారం వస్తుంది. అంటే నీ బంధువుల దగ్గర ఒక అమ్మాయి ఉంది, నీ బంధువుల దగ్గర ఒక అమ్మాయి ఉంది అని అబ్రహాముకి సమాచారం వచ్చి ఉంటది అంతకు ముందు, శారా చనిపోక ముందు. అప్పుడు అబ్రహాం ఈ సంగతి తెలుసుకో ఉంటాడు కదా. కనుక అబ్రహాం ఏం చేస్తాడంటే, ఇస్సాకుకు పెళ్లి చేయాలనుకొని అమ్మాయిని నా బంధువుల ఇంటి నుంచే, దేవుణ్ణి నమ్మిన ఇంటి నుంచే తేవాలి అనుకుంటాడు. మరి అబ్రహాం ఏమో ముసలోడు అయిపోయాడు కదా, ఎలా వెళ్ళలేడు. కనుక ఏం చేస్తాడంటే అబ్రహాం ఒక పని చేస్తాడు. తన కొడుకుకు పెళ్లి చేయడానికి ఏం చేస్తాడంటే, తన ఇంట్లో నమ్మకంగా ఉన్నటువంటి ఒక దాసుడు, అంటే ఒక పనోడిని పిలుస్తాడు. పిలిచి, అయ్యా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏం మాట అంటే, ఇదిగో నేను బతికుండగానే నా కొడుకుకు పెళ్లి చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక ప్రమాణం చెయ్యి అంటాడు. ఏంటో చెప్పండి యజమాని గారు. అయ్యా ఏందో చెప్పండి అని ఆ దాసుడు అడుగుతాడు. ఏం లేదు, ఈ కనాను దేశంలో ఉన్న పిల్లల్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయొద్దు, నా సొంత ఇంటికి, నా సొంత దేశానికి వెళ్ళు, నా బంధువుల దగ్గరికి వెళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న నా ప్రజలు ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు ఒక అమ్మాయిని తీసుకురావాలి, నాకు ఈ యొక్క ప్రమాణం నాకు చెయ్యి. ఈ దేశంలో ఉన్న పిల్లని నేను పెళ్లి చేయను, నా బంధువుల ఇంట్లో వచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, ఈ మాట నాకు ఇవ్వు అని చెప్పని అబ్రహాము ఆ దాసుని అడుగుతాడు, మాట అడుగుతాడు, ప్రమాణం చేయమంటాడు. ఎందుకంటే ఒకవేళ ముందుగానే పెళ్లి చేయకముందే చనిపోతే ఈ ఇస్సాకు ఆ దేశంలో ఉన్న అన్యురాల్ని ఏమన్నా చేసేసుకుంటాడు, జీవితం పాడైపోతే, దేవుడి ప్రణాళిక పాడైపోద్దని అబ్రహాముకి ఎంత దేవుడి మీద భక్తో చూడండి. దేవుడు అబ్రహాముకి చెప్పుకున్నాడు, ఈ కనాను దేశాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. కాబట్టి అప్పుడు ఆ దాసుడు అంటాడు, సరే అయ్యా, మరి మీ బంధువుల ఇంటికి వెళ్ళి పిల్లని తీసుకురమ్మంటున్నావు కదా, తీసుకొస్తాను పోయి, కానీ ఆ అమ్మాయి నాతో రావడానికి ఇష్టం లేకపోతే అప్పుడు నేనేం చేసేది అంటాడు. మరి మీ బంధువుల ఇంట్లో అమ్మాయి ఉందంటున్నావు కదా, నేను వెళ్తా, మాట్లాడతా, ఇట్లాగా నా యజమానుడైన అబ్రహాము కోసం పిల్లల గురించి మీ దగ్గరికి పంపించాడు అని నేను చెప్పినప్పుడు, మరి అమ్మాయి ఇక్కడికి రావడానికి ఇష్టం లేకపోతే ఏం చేయమంటావంటే, అప్పుడు అంటాడు అబ్రహాము, ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. చూసారా, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళ యొక్క మాట పలుకు జరిగింది. అప్పటికి ఇంకా ఆ దాసుడు వెళ్ళలేదు, ఆ అమ్మాయిని చూడలేదు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా, దాసుడితో అంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, ఆ అమ్మాయి నీతో పాటు వస్తుంది అంటున్నాడు. దైవ జనుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రేమను దేవుని పెట్టారా ప్రణాళిక కలిగి ఉంటుంది. ఆ దాసుడు ప్రమాణం చేస్తాడు, సరేనయ్యా తీసుకొస్తాడు. మరి ఒకవేళ అమ్మాయి రాకపోతే ఆ ప్రమాణం నీకేం ఇంకా సంబంధం లేదు. అమ్మాయి కానీ రాలేదనుకో, ఇక నీకేం సంబంధం లేదు. కానీ ఇక్కడ అమ్మాయిని మాత్రం, కనాను దేశంలో ఉన్న అమ్మాయిని మాత్రం నా బిడ్డకిచ్చి పెళ్లి చేయొద్దు అంటాడు దాసుడితో. ఎంత మంచి నమ్మకమైన దాసుడు చూడండి ఇతడు. సరే, అలాగా ప్రమాణం చేసుకొని ఇక ఆ దాసుడు ఇస్సాకుకి, అబ్రహాము బిడ్డ అయిన ఇస్సాకుకి భార్య కోసం తన బంధువుల ఇంటికి వెళ్తాడు, ప్రయాణంలో వెళ్తాడు. చూడండి ఒకసారి ఆ మాట. 23వ అధ్యాయం చూడండి ఒకసారి. 24:2. అప్పుడు అబ్రహాము
తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఎవరిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా కుమారునికి భార్యను తెచ్చమని నా యెహోవా తోడని చెప్పారు. చూసారా, అలాగా దేవుడు అబ్రహాము ఆ యొక్క దాసుడి చేత ప్రమాణం చేయించుకొని ఇక అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకుకి భార్య కోసం పంపుతాడు ఆ యొక్క దాసుని. ఆ దాసుడు ప్రయాణం అవుతాడు. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఒక 10 ఒంటెలు, బంగారు వస్తువులు, చీరలు, వెండి, నగలు ఇవన్నీ కూడా తీసుకొని అబ్రహాము ప్రయాణం అవుతాడు. 24 వచ్చిన 10 వచనంలో ఆ మాట ఉంటుంది. చదవండి అన్నమాట. 24:10. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్న హరయను లో ఉన్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా జాగ్రత్త. ఇప్పుడు ఆ యొక్క దాసుడు అబ్రహాం యొక్క కొడుకైన ఇస్సాకుకి భార్య కోసం వెళ్తాడు కదా, అబ్రహాం యొక్క బంధువుల ఇంటికి వెళ్తాడు కదా. అయితే ఈ దాసుడు కూడా ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు ఒకసారి చూడండి. అబ్రహాం ఇంట్లో పెరిగినోడు కదా, అబ్రహాము యొక్క అలవాట్లు వచ్చినాడు కాబట్టి ఈ దాసుడు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ దాసుడు ఒక మనవి చేస్తాడు దేవుడితో, తన మనసులో ఒక మాట చెప్తాడు. అయ్యా, మరి నేను నా యజమానుడైన అబ్రహాము భార్య కోసం తన యొక్క బంధువుల ఇంటికి అమ్మాయి కోసం పంపించాడు కదా, మరి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని నాకు ఎట్లా తెలుస్తుంది? దయచేసి ఒక సూచన నాకు తెలియచేయి అని చెప్పి దేవుడిని అడిగితే ఒక మాట అనుకుంటాడు మనసులో. ఏమనుకుంటాడంటే, ఆ ఊరి యొక్క నీళ్ళ బావి దగ్గరికి వెళ్తాడు. ఆ నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళి తన మనసులో ఒక మాట అనుకుంటాడు. ఏమని అనుకుంటాడంటే, ఏ అమ్మాయి అయితే నేను నీళ్లు అడుగుతాను, ఆ అమ్మాయిలందరూ నీళ్లు తోడుకోవడానికి ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ వస్తుంటారు. వాళ్ళని చూసి ఈ దాసుడు ఒక మాట అనుకుంటాడు, వాళ్ళల్లో నేను ఒక అమ్మాయిని నీళ్ళు అడుగుతాను. ఏ అమ్మాయిని అయితే నేను నీళ్ళు అడుగుతానో నాకు నీళ్లు ఇవ్వడమే కాకుండా ఈ ఒంటెలన్నిటికీ కూడా నీకు నీళ్లు పోస్తానని ఏ అమ్మాయి చెబుతుందో ఆ అమ్మాయే ఇస్సాకుకి భార్య అని దయచేసి నువ్వు నాకు ఒక సూచన చూపించని చెప్పి దేవుడితో ఈ యొక్క దాసుడు మనవి చేసుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకొని ఆ బావి దగ్గర కూర్చుంటాడు వెళ్ళి అన్నమాట. అప్పుడు ఆ ఊర్లోనే వాళ్ళ ఆ ఆడపిల్లలందరూ కూడా నీళ్లు చేతుకోవడానికి వస్తుంటారు. వచ్చినప్పుడు ఈ యొక్క దాసుడు ఏం చేస్తాడంటే, ఒక అమ్మాయిని చూసి నీళ్ళు అడుగుతాడు. ఆ అమ్మాయే రిబ్కా, ఈ యొక్క ఇస్సాకుకు కాబోయే భార్య. దేవుడు చూడండి ఎలాగా పంపిస్తున్నాడు, దేవుడు దైవ భక్తుని యొక్క ప్రార్థన ఎలా వింటున్నాడు చూడండి ఒకసారి. ఈ దాసుడు ఏం చేస్తాడంటే, ఆ రిబ్కా వస్తా ఉంటది. రిబ్కా రాగానే అడుగుతాడు, అమ్మా కొంచెం నాకు నీళ్లు పోస్తావా తాగడానికి అనగానే ఆ రిబ్కా ఏం చేస్తుందంటే, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పి అంటది. ఎప్పుడైతే ఆ మాట రిబ్కా నోట్లోంచి వస్తుందో ఆ దాసుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు దేవుడికి. దేవా, నా యజమాని అయిన అబ్రహాము దేవా, నువ్వు ఎంత గొప్పోడవయ్యా, నేను మనసులో అనుకున్నానో లేదో నిజంగా నేనేమనుకున్నానో ఆ అమ్మాయి నోట అదే పలికిచ్చావు అని చెప్పి అంటాడు. రిబ్కా ఏం చేస్తుందంటే త్వరగా బావిలోకి వెళ్ళి ఆ యొక్క నీళ్లు ముచ్చుకొని ఆ దాసుడికి ఇస్తుంది. అలాగే ఆ దాసుడు తెచ్చినటువంటి ఒంటెలో కూడా నీళ్లు పోస్తుంది. వెంటనే ఈ దాసుడు ఏం చేస్తాడంటే ఒక బంగారపు కమ్మి, ముక్కుకు పెట్టుకునే బంగారపు కమ్మి ఇస్తాడు. తర్వాత గాజులు పెట్టుకోవడానికి బంగారపు వస్తువులు ఇస్తాడు అమ్మాయికి. ఇచ్చి అమ్మాయితో అంటాడు, అమ్మా నువ్వు ఎవరి కుమార్తెవు అని చెప్పి అడుగుతాడు. ప్రేమను దేవుని పెట్టారా చూడండి ఒకసారి ఆ మాట ఉంటుంది. అబ్రహాము అడుగుతాడు 24వ అధ్యాయము 23వ వచనం, 24-23లో చూడండి ఒకసారి. నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. 24 కూడా. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కాకును
కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను అనెను. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదని చెప్పింది. చూసారా, ఆ దాసుడు అడుగుతాడు, అమ్మాయిని అడుగుతాడు, రిబ్కాని అడుగుతాడు, అమ్మా నువ్వు ఎవరి కుమార్తెవు అంటే అప్పుడు అంటది ఆ యొక్క రిబ్కా, నాహోరుకు మిల్కాకు కనిన కుమారుడుకు బెతూయేలు కుమార్తెను. ఈ నాహోరు ఎవరు? అబ్రహాం యొక్క సహోదరుడే. అబ్రహాం యొక్క సహోదరుడే. మిల్కా ఎవరు? ఆ నాహోరు యొక్క భార్య. అబ్రహాం యొక్క సహోదరుడు నాహోరు, నాహోరు యొక్క భార్య మిల్కా. ఈ వీళ్ళిద్దరికి ఒక 10 మంది పుట్టుంటారు. ఆ 10 మందిలో ఒకడు బెతూయేలు. ఆ బెతూయేలు అనే అతనికి పుట్టిన ఆమె ఈ రిబ్కా. ఈ రిబ్కా తన యొక్క బంధుత్వం గురించి చెప్తాడు. అయ్యా నేను పలానా బెతూయేలు అనే అతను బట్టి కుమార్తెను అని చెప్పి ఆ దాసుడితో చెప్పి ఇంకా ఏమంటదంటే, అయ్యా మా ఇంట్లో స్థలం ఉంది, మీరు ఉండడానికి రాత్రి బస చేయడానికి స్థలం ఉంది, అలాగే కాకుండా మీ ఒంటెలు కూడా గడ్డి తినడానికి గడ్డి కూడా ఉంది, దయచేసి మా ఇంటికి రండి అని చెప్పని ఆ యొక్క రిబ్కా అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. పరిగెత్తుకుంటా వెళ్ళి ఇక వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పేస్తుంది అనమాట. నాన్న ఉండేటప్పటికి చనిపోయి ఉంటాడు. తల్లితో చెప్తుంది. ఆ ఇంట్లో రిబ్కాకి సహోదరుడు కూడా ఉంటాడు, అతని పేరు లాబాను. ప్రేమ చూడండి ఒకసారి అన్నమాట. 30 వచ్చిన యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేసి చేయించితినని చెప్పారు. చూసారా, ఈ యొక్క రిబ్కా పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో చెప్పేస్తుంది. తల్లికి చెప్తుంది, తన సహోదరుడైన లాబానుకు చెప్తుంది, అమ్మ లేకపోతే అన్న ఇదిగో ఇట్లాగా మన వద్దకు ఒక అతను వచ్చాడు, మన బంధువు అంట, ఇట్లాగా నాకు బంగారం ఇచ్చాడు అని చెప్పి చెప్పంగానే ఈ లాబాను అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంట్లోకి రా, నువ్వు ఎందుకు బయట నుంచి ఉన్నావు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా నువ్వు లోపలికి రా అని చెప్పి అతన్ని, ఆ దాసుని లోపలికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి ఇక మంచి చెడ్డలంతా కూడా మాట్లాడి ఆ దాసునితో పాటు కొంతమంది వచ్చి ఉంటే వాళ్ళకు కూడా అంతా భోజనం అంతా సిద్ధం చేసి ఆ దాసుడి యొక్క ముందు పెడతారు భోజనం చేయడానికి. అప్పుడు భోజనం చేయమని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఆ దాసుడు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, అయ్యా నేను ఒక పని మీద వచ్చున్నా, ఆ పని పూర్తి అవ్వకుండా నేను భోజనము చేయను అంటాడు. అప్పుడు అడుగుతారు బెతూయేలు అలాగే ఆ యొక్క లాబాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అడుగుతారు, సరే ఏం పనో చెప్పంటే, ఇదిగో నా యజమానుడైన అబ్రహాము మీ బంధువు కదా, తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా, ఇప్పుడు అంతా చెప్పాను కదా. అయితే అతను బాగా డబ్బు సంపాదించున్నాడు, మంచి ధనవంతుడుగా ఉన్నాడు. అయితే అతని యొక్క ముసలితనమందు వృద్ధాపమందు అతనికి ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకుకి భార్య కోసం మీ ఇంటి దగ్గరికి నన్ను పంపించాడు. మరి మీ ఇంటి దగ్గరికి పంపించినప్పుడు ఆ పని మీద నేను వచ్చున్నాను కనుక మీకు ఇష్టమైతే ఇదిగో ఈ రిబ్కాను నా యొక్క యజమానుడైన అబ్రహాం యొక్క కొడుకైన ఇస్సాకుకి ఇవ్వడానికి మీకు ఇష్టమైతే చెప్పండి, ఇష్టమైతే నేను భోజనం చేస్తాను, లేదంటే నా దారిని నేను వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక మాట అంటాడు, అయ్యా ఇది యెహోవా చేసిన కార్యము, ఇది దేవుడు చేసిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని అనము. ఇదిగో ఆ అమ్మాయి ఉంది కదా, రిబ్కా ఉంది కదా, ఆ అమ్మాయిని అడగండి, ఆ అమ్మాయిని పిలిచి ఇదిగో నువ్వు పెళ్లి చేసుకుంటావా, నీకు ఇష్టమే కాదా అని చెప్పి అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి కానీ మీతో వస్తాను, మీతో వెళ్తానంటే నిరభ్యంతరంగా మీరు తీసుకెళ్ళొచ్చు, మాకైతే ఇష్టమే, మాకైతే ఈ రిబ్కాని అబ్రహాం కొడుకు అయిన ఇస్సాకుకి ఇవ్వడం ఇష్టమే. అయినా కానీ ఒక మాట రిబ్కాని అడగండి అని చెప్పి అన్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడానికి ఇష్టమే అంట. చూడండి ఒకసారి అన్నమాట. 59 వచ్చిన 58 59 57 చదువుదాం. 57 నుంచి చదువుదాం. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషులతో కూడా వెళ్ళేదావా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనేను. చూసారా, రిబ్కా కూడా ఒప్పుకుంటది. ఎప్పుడైతే రిబ్కా ఒప్పుకుంటుందో ఈ యొక్క దాసుడు ఏం చేస్తాడంటే ఆ రిబ్కాకి మంచి చీరలు ఇస్తాడు, బంగారం ఇస్తాడు. ఆ రిబ్కా యొక్క తల్లికి కూడా
వస్తువులు ఇస్తాడు. రిబ్కా యొక్క సహోదరుడైన లాబానుకు కూడా కొన్ని మంచి బహుమతులు ఇస్తాడు. ఇలాగా సంబంధం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు భోజనం చేసి ఆ రాత్రి అంతా ఉంటారు. తెల్లారినప్పుడు ఆ దాసుడు అంటాడు ఆ ఇంటి వాళ్ళతో, అయ్యా, దేవుడు నా కార్యాన్ని సఫలం చేశాడు కాబట్టి ఇక నాతో పాటు మీ అమ్మాయిని పంపించేయండి అని అన్నప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా, మరి నువ్వు నీతో పాటు వెళ్ళిపోద్ది కాబట్టి ఇక తర్వాత చాలా రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఒక 10 రోజులన్నా మా అమ్మాయి మా దగ్గర ఉంచండి, తర్వాత మీరు తీసుకెళ్దురు అని అన్నప్పుడు ఆ దాసుడు అంటాడు, లేదు, నేను యజమానుడికి మాట ఇచ్చొచ్చున్నాను, త్వరగా వస్తానని మాట ఇచ్చొచ్చున్నాను, కాబట్టి దయచేసి నన్ను పంపించేసేయండి, అమ్మాయిని పంపించండి అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, అమ్మాయి వెళ్తావా అంటే వెళ్తానని చెప్పి రిబ్కా చెప్పినప్పుడు వెంటనే ఆ అమ్మాయిని రిబ్కాని మరియు కొంతమంది పనులని అప్పగించి పంపిస్తారు. చూడండి అన్నమాట 60 వచ్చిన చూడండి ఒకసారి. వారు రిబ్కాతో చదువు 60 నుంచి చదువు. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు స్వాధీన పరుచుకుందరు గాక అని ఆమెను దీవించగా 59 ఇప్పుడు చదువు. కాబట్టి 59 కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనింపినప్పుడు చూసారు, వీళ్ళందరినీ కూడా పంపిస్తారు అనమాట. కాబట్టి రిబ్కాకి కొంతమంది పనికత్తలు ఇచ్చి ఆ యొక్క కుటుంబంలో అందరూ కూడా సాగనంపుతాడు. రిబ్కాని పంపిస్తాడు, ఆ యొక్క దాసుడితో పంపిస్తాడు. అప్పుడు ఆ దాసుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క రిబ్కాని తీసుకొని వస్తూ ఉండగా అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు ఒక ప్రాంతంలో ఉంటాడు. ఆ ప్రాంతంలో ఒక పొలం ఉంటదన్నమాట. ఆ పొలం దగ్గర ఈ యొక్క ఇస్సాకు దేవుణ్ణి ధ్యానించడానికి వెళ్ళి ఉంటాడు. జాగ్రత్తగా ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి. ఏంటంటే దేవుడు మనకి రోజుకి ఎన్ని గంటలు ఇచ్చాడమ్మా? 24 గంటలు ఇచ్చాడు. జాగ్రత్తగా ఈ మాట నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించాడు. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. మరి 24 గంటలు అన్నం తినాలా లేదా? తినాలి. నిద్రపోవాలా లేదా? పోవాలి. ఓకేనా? ఎన్ని గంటలు అన్నం తిని ఎన్ని గంటలు నిద్రపోతాం మనం రోజులో? ఒక 7 గంటలు 6 గంటలు చాలా నిద్రపోవడానికి. 1 గంట 2 గంటలు స్నానం చేయడానికి కానీ అన్నం తినడానికి కానీ అంతా కలిపి ఒక 8 గంటలు నిద్రపోవడానికి తినడానికి అనుకోండి. ఓకేనా? 24 గంటల్ని 3 భాగాలు చేద్దాం. 3 8 24. ఈ 24 గంటల్ని 3 భాగాలు చేస్తే ఒక భాగం 8 గంటల్లో మనం తినడానికి పడుకోవడానికి వాడవచ్చు. ఓకేనా? మిగతా ఇంకా 16 గంటలు ఉన్నాయి. ఈ 16 గంటల్ని 2 భాగాలు చేస్తే ఇంకొక 8 గంటలు. ఈ 8 గంటల పని అనుకోండి, మీరు బేల్దారి పని చేస్తారో, పెయింట్ పని చేస్తారో, గవర్నమెంట్ పని చేస్తారో, ఏం పని చేస్తారో మీరు ఇష్టం. ఓకేనా? 8 గంటలు పని చేశారు, పనికి అనుకోండి. ఎందుకంటే మనం పొట్ట పోషించుకోవడానికి కావాలి కాబట్టి 8 గంటలు పని అనుకోండి. ఓకేనా? 8 గంటలు పనికి, 8 గంటలు పనుకోవడానికి, తినడానికి. ఓకేనా? ఇంకెంత ఉంది? ఎంతమ్మా? 8 గంటలు దేవుడికి ఇవ్వాలి. ఇస్తున్నారా? ఎడిపోయిన 8 గంటలు. రోజుకి 24 గంటల్లో పని చేసుకోండి. 8 గంటలు దేవుడు పని చేసుకోవద్దు అందులో. 8 గంటలు పని చేసుకో. నిద్రపోవద్దని కూడా అందులో. 8 గంటల్లో తిను, నిద్రపో. ఇంక8 గంటలు ఉంటాయి. ఇవేం చేస్తున్నాం చూసారా? కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి, ఇప్పుడు 63 వచనం చదవండి. ఇస్సాకు ఏం చేస్తున్నాడు చూడండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో వెళ్ళి ధ్యానింప బయలు వెళ్ళి. ధ్యానం అంటే ఏంటమ్మా? దేవునికి ప్రార్థన, దేవుని గురించి ధ్యానం చేయడం, దేవుని గురించి తెలుసుకోవడం. చూసారా? ఎంత ధనవంతుడైనా సరే ఇస్సాకు యొక్క, అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు ఎంత ధనవంతుడైనా సరే దేవుణ్ణి మర్చిపోలా. ఏమంటే ధనవంతుడు అంటే పనులు ఉన్నాయా ఉండవా?
ధనవంతుడు అంటే పనులు ఉంటాయి ఉండవా? పని వాళ్ళు ఉంటారా ఉంటారా? మరి ఖాళీ ఎలా దొరికింది ఇస్సాకుకి ప్రార్థన చేయడానికి? మీరు అంటుంటారు 12 గంటలు పని చేస్తున్నానండి, ఇక నాకు ఏడ ఖాళీ ఉంటుంది అంటారు. 12 గంటలు చూడండి ఒకసారి. సరే 12 గంటలకు పని చేసావు అనుకో, 8 గంటలు నిద్రపోయినా 20 గంటలు, అవునా? 8 గంటలు తిని నిద్రపోయినా 20 గంటలు, ఇక 4 గంటలు ఉంటాయి కదా, ఉందా లేదా? ఆ 4 గంటలు ఏం చేస్తున్నావు? చాలా మంది అంటారు చర్చికి ఎందుకు రాలేదంటే పనికి వెళ్ళానమ్మా. అవునా? రోజంతా 24 గంటల పనిలేనా? 24 గంటల పని చేస్తున్నావా? కాదు కదా. ఇస్సాకు దేవుడు తనకిచ్చినటువంటి 24 గంటల్లో దేవునికి ధ్యానం, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి గురించి తెలుసుకోవడానికి టైం కేటాయిస్తున్నాడు. ఈ ఇస్సాకు జీవితంలో కూడా మనం ధ్యానం చేద్దాం. తర్వాత కొంచెం టచ్ చేస్తున్నానంటే అబ్రాహాం జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి అబ్రాహాం ఎలాగ ఉన్నాడో కొడుకు కూడా చూడడం అలాగే ఉన్నాడు. నిన్ను బట్టి నీ బిడ్డలు ఉంటారు, నీ భక్తిని బట్టి నీ బిడ్డ ఉంటాడు. నీ దగ్గర భక్తి ఉంటే నీ బిడ్డ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. సరే వాళ్ళు లేకపోయినా ఉంటావు కదా, కానీ ఇస్సాకు అలా ఉన్నాడు. చూడండి ఒకసారి. ధ్యానింప వెళ్ళాడట. నీ జీవితంలో ధ్యానం ఉందా? దేవునికి సమయం ఉందా? దేవుని గురించి తర్వాత మాట్లాడతా. ఎప్పుడైతే ఇస్సాకు పొలంలో దేవుణ్ణి ధ్యానించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ దాసుడు రెబ్కాని తీసుకొని ఒంటెల మీద ఎక్కి వస్తా ఉన్నప్పుడు చూడండి, చూస్తాడు, ఈ ఇస్సాకు చూస్తాడు, ఏదో మన ఒంటెలు వస్తున్నట్టున్నాయే, దాసుడు వస్తున్నట్టున్నాడే అని చెప్పని ఆ ఒంటెల దగ్గరికి ఈ ఇస్సాకే ముందుగా ఎదుర్కోవడానికి వెళ్తాడు. అప్పుడు ఆ ఒంటెల మీద కూర్చున్నటువంటి రెబ్కా చూసి దాసుని అడుగుతుంది, అయ్యా ఆ మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి అతను ఎవరు అని దాసుని అడుగుతుంది, పనుని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ దాసుడు చెప్తాడు, అమ్మ ఎవరో కాదు, ఆయనే నా యజమాని, అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు ఆయనే అని చెప్పినప్పుడు ఇస్సాకు ఏం చేస్తుందంటే వెంటనే కిందకి దిగి ముసుగు వేసుకొని నించుంటది గౌరవ సూచకంగా. భర్త అంటే ఎంత గౌరవమో, కాబోయే భర్త. ఇస్సాకు రెబ్కా దిగి ముసుగు వేసుకుంటది. అప్పుడు ఆ ఇస్సాకు దగ్గరకు వచ్చి దాసుడితో మాట్లాడినప్పుడు దాసుడు చెప్పింది మొత్తం వివరిస్తాడు. అయ్యా ఇలా నేను మనసులో అనుకోగానే దేవుడు అట్లాగా కార్యం సఫలం చేశాడు. ఇదిగో ఈమె నీ బంధువురాలైనటువంటి ఇంట్లోంచి తీసుకొచ్చినటువంటి, ఇదిగో ఈమెనే నీ యొక్క తండ్రి తీసుకురమ్మన్నాడు అన్నప్పుడు ఆ ఇస్సాకు ఏం చేస్తాడంటే ఆ యొక్క రెబ్కాని తన తల్లి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి పంపిస్తాడు. చూడండి ఆ మాట ఉండదు, చూడండి ఒకసారి. 67వ వచనంలో 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. చూడండి, ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా ఇది వాస్తవంగా ఇస్సాకు రెబ్కాల యొక్క విషయం మంచి మ్యారేజ్ మెసేజ్ అన్నమాట. అంటే వివాహ విషయంలో ఒక గొప్ప సందేశం. ఎవరిది? అబ్రహాముది, శారాది, ఇస్సాకు, రెబ్కాది కూడా. చూడండి ఒకసారి. మనం ఏం చేస్తామంటే లవర్స్ పెళ్లి కాకముందే, తల్లిదండ్రులు చూడకముందే మనకేం కావాలా? లవర్ కావాలి. లవర్. ఈ ఇస్సాకు ఎన్నో సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు తెలుసా? ఈ ఇస్సాకుకి అబ్రహాం ఎన్నో సంవత్సరంలో పెళ్లి చేశాడు తెలుసా? అప్పటికి 40 సంవత్సరాలు వచ్చి ఉంటాయి ఇస్సాకుకి. ఎంత? 40వ సంవత్సరంలో ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. చూస్తారా ఆ మాట? 25వ అధ్యాయము 20 వచనం చూడండి. 25-20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతీయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతమ్మా? 40 సంవత్సరాలు వెయిట్ చేసాడు పెళ్లి చేసుకోవడానికి. మనమైతే తోక రాగానే చాలు, 11వ సంవత్సరానికి 12వ సంవత్సరానికి తోక వచ్చేస్తుంది. తల్లిదండ్రులకు చెడ్డ పేరు, ఇంట్లో వాళ్ళకి చెడ్డ పేరు.
చేస్తాం. కానీ ఇస్సాకు చూడండి, తండ్రి తనకు వివాహం చేసే వరకు కూడా ఇంట్లో కామ్గా ఉన్నాడు. నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయాలి, నా తండ్రి నాకు పెళ్లి చేసే వరకు నేను బయట ఎక్కడ తిరగను. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. చూసారా ఎంత బుద్ధిమంతుడో. ఇంకోటి కూడా చూడు. ఈ యొక్క దాసుడు రిబ్కాని తీసుకొస్తాడు. రిబ్కాని తీసుకొని రాగానే తన తల్లి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోపలికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆమె చేపట్టుకుంటాడు ఇస్సాకు. చూడండి, ఆ మాట ఉంది, ఆ మాట చూడండి ఒకసారి. 67 వచ్చిన చదవండి. ఇస్సాకు 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యాను. పెళ్లి అవుతుంది, పెళ్లి చేసుకుంటాడు. ఇస్సాకు పెళ్లి చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు అనే వాళ్ళు ఎవరు కూడా లేచిపోవడాలు, లవ్వులు ఇవి చేయకూడదు. కమ్మగా తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోవాలి. దేవునిని నమ్మిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. అలాంటి కాపురాలే, అలాంటి జీవితాలే బాగుంటాయి. నువ్వు ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని లవ్ అని చెప్పని, ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించానని చెప్పని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. అబ్రహాము జీవితంలో చూస్తున్నాం మనము, తన కొడుకుకి దైవ భక్తురాలను తీసుకొచ్చాడు. దైవ భక్తులు ఆ రాజ్యంలో ధనవంతులు ఉంటారు, వాళ్ళ కూతుర్లు ఉంటారు, చేయొచ్చుగా, చేయలా. అబ్రహాము ధనాన్ని చూడలా, దేవుణ్ణి చూశాడు. చూసి ఇస్సాకుకి పెళ్లి చేసేసాడు. ఓకేనా? రిబ్కాని ఇస్సాకు పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అప్పుడు చివరిగా ఇక ముగిచ్చేద్దాం. అబ్రహాం యొక్క జీవితం ముగిసిపోతుంది. చూడండి ఒకసారి 25వ అధ్యాయంలో గమనిస్తే అబ్రహాము ఎంతమందిని పెళ్లి చేసుకున్నట్టుగా ఇప్పటికి మనకు తెలుసు. ఎంతమంది తెలుసుకున్నాడమ్మా? అబ్రహాము హాగర్ని, శారాని. మొదటి భార్య ఎవరు? శారా. ఓకే, మొదటి భార్య అయిన శారాకి పుట్టిన కుమారుడి పేరు ఇస్సాకు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ శారా చనిపోయింది. హాగర్ ఏమైంది? హాగరు వెళ్ళిపోయింది, పంపించేస్తాడు. హాగర్ కూడా ఒక కుమారుడు పుట్టుంటాడు. అతని పేరు ఏం పేరు? ఇస్మాయిల్. ఓకేనా? ఇప్పుడు ఎంతమంది భార్యలు అయ్యారు? 2 భార్యలు అయ్యారు. ఓకేనా? హాగర్ ఏమో వెళ్ళిపోయింది, శారా ఏమో చనిపోయింది. అయితే గుర్తుపెట్టుకోండి, అబ్రహాము మళ్ళా పెళ్లి చేసుకుంటాడు. 3వ పెళ్లి. మీరు అనుకుంటారేమో ఇదేంటంటే దైవ భక్తుడు అంటున్నారు, మళ్ళా 3వ పెళ్లి చేసుకున్నారు, మేము కూడా చేసుకోవచ్చా అంటే మీకు కాదు, ఇప్పుడు కాదు. ఆ రోజుల్లో ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో అలా ఉంది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీ ఇళ్లల్లో సట్టిల్లో ఉండేవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. నేను లేరా? మట్టి పాత్ర ఉంటుంది కదా, బాగుండదా దాంట్లో? వదిలేసారా? ఓహో, అల్యూమినియం పాత్రలు వచ్చినాయా? అవునా? అల్యూమినియం పాత్రలో వండుకుంటున్నాం కదా. ఏమ్మా ఎందుకు వదిలేశారు? ఓహో పాస్టర్ గారు, ఇప్పుడు ఈ సట్లు మట్లు పాత్రలు ఇప్పుడు వాడడం లేదండి, ఇప్పుడు అంతా అల్యూమినియం స్టీల్ వాడుతున్నారు కాబట్టి తెచ్చుకున్నాం, అంతేనా? రైట్, మంచిదే. అంటే ఓహో, సట్టులు వాడేటప్పుడు సట్లు వాడేవు, ఇప్పుడు అల్యూమినియం వాడుతున్నాం అన్నమాట. అలాగే అబ్రహాము జీవితంలో ఆ రోజు 3 పెళ్లి చేసుకున్నాడు కదా, నేను కూడా చేసుకుంటాను అనుకో. ఇప్పుడు ఆజ్ఞలు వేరే. ఓకేనా? ఆ రోజుల్లో పరిస్థితులు వేరే. ఓకేనా? అందుకే ఇప్పుడు మనం సట్టుల్లో వండుకోవడంలో అల్యూమినియం పాత్రలో వండుకుంటున్నాం. కానీ సట్టు మంచిదండి అలా చెప్పి నేను వండుకోవద్దని చెప్పడం, అల్యూమినియం కంటే కూడా మట్టి పాత్రలు చాలా మంచిది తెలుసా? అవును, మట్టి పాత్రల్లో రుచి వస్తుంది. మట్టి పాత్రలు ఆరోగ్యానికి మంచిది. మీరు అల్యూమినియం పాత్రలు వాడుతున్నారు చూసారా, ఆ అల్యూమినియం పాత్రల్లో వండేటప్పుడు లోపల సన్న పొడి అన్నంలో కలుస్తుంది.
అది ఆరోగ్యం పాడైపోదు. పాత పాత తరంలో ఉపయోగించిన పద్ధతులన్నీ మంచివి తెలుసా. సరే, మనం అల్యూమినియం గురించి, వంట పాత్రల గురించి చెప్పుకోవడం లేదు, కానీ అబ్రహాం గురించి చెప్పుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు అబ్రహాము 3వ పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా. శారా చనిపోయింది, హాగర్ వెళ్ళిపోయింది. 3వ పెళ్లి చేసుకుంటాడు అబ్రహాము. ఆమె పేరు కెతూరా. ఏం పేరు? కెతూరా. ఈమెకి 6 మంది పిల్లలు పుడతారు. ఎంతమంది? 6 మంది పిల్లలు పుడతారు. ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పొచ్చండి. 130 సంవత్సరాలు అప్పటికే వచ్చేసినాయి అబ్రహాంకి. 130 సంవత్సరాల్లో వాళ్ళకి పెళ్ళి అవుతుందా? పిల్లలు కనగలరా? కానీ దేవుడు అబ్రహాంకి తోడే ఉన్నాడు. 100వ సంవత్సరంలో పిల్లకాయలు పుట్టరు, కానీ దేవుడు అబ్రహాంకి తోడే ఉన్నాడు. అబ్రహాము 3వ పెళ్లి చేసుకుంటాడు. ఆ భార్య పేరు కెతూరా. ఈమెకి 6 మంది పిల్లలు పుడతారు. ఓకేనా. ఈ 6 మంది పిల్లలు చూడండి. మొట్టమొదట శారాకు పుట్టినవాడు ఇస్సాకు, తర్వాత హాగరుకు పుట్టినవాడు ఇష్మాయేలు, తర్వాత 3వ భార్య కెతూరా. ఈ కెతూరాకు పుట్టిన వాళ్ళు 6. చూడండి అన్నమాట. 25వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనాలు త్వరగా ముగించుకుందాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి నెంబర్ 1 జిమ్రాను, నెంబర్ 2 యక్షాను, నెంబర్ 2 మెదాను, నెంబర్ 3 మెద్యాను, ఇష్వాకు, షూవహు అనే 6 మందిని కంటది. చూసారా. జిమ్రాను 1, యక్షాను 2, మేదాను 3, మిద్యాను 4, ఇష్వాకు 5, షూవహు 6 మందిని కంటది. ఓకేనా. కలిగినప్పుడు ఇక అబ్రహాము వృద్ధాపములకు అప్పటికే ముసలోడికి వచ్చేసి ఇక చనిపోయే స్టేజ్ వచ్చేస్తుంది అబ్రహాము. చనిపోయే స్టేజ్ వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? ఒక మంచి పని చేస్తాడు. ఏం పని చేస్తాడంటే, హాగరుకి ఇష్మాయిల్కి ఎలాగైతే న్యాయం చేస్తాడో, ఇస్సాకుకి ఎలాగైతే న్యాయం చేస్తాడో, ఈ 3వ భార్యకు పుట్టిన కుమారులకు కూడా అబ్రహాం న్యాయం చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, వాస్తవంగా న్యాయపరంగా చట్టపరంగా అబ్రహాం యొక్క భార్య శారా. ఆ శారాకు పుట్టిన కుమారుడు ఇస్సాకు వాస్తవానికి వారసుడు. ఎవరు? ఇస్సాకు. ఎవరికి? అబ్రహాం. నిజంగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య అయిన శారాకు పుట్టినవాడే దేవుని వాగ్దానం ప్రకారం, దేవుని చట్టం ప్రకారం పుట్టినవాడు. సరే, అబ్రహాం చేసేసుకుంటాడు. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే, చివరిలో ఈ 3వ భార్యకు పుట్టిన 6 మంది కుమారులకు కానీ ఇష్మాయిలుకు కానీ కొంత బహుమానాలు, ఆస్తులు ఇచ్చి పంపించేస్తాడు. వాళ్ళకేం అన్యాయం చేయడు అబ్రహాము. వాళ్ళకి అన్యాయం చేయడు. ఆ అబ్రహాం ఏం చేస్తాడంటే, వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇచ్చి పంపించేస్తాడు. పంపించేసి చివరిగా 6వ వచనం చదవండి. 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు వద్ద నుండి తూర్పు దేశములకు వారిని పంపివేశాను. చూసారా. ఆ 6 మందికి కూడా ఆస్తులు, బహుమానాలు అన్ని ఇచ్చి కూడా పంపించేస్తాడు. ఇస్సాకుకి ఇబ్బంది లేకుండా చేసేస్తాడు అనమాట. ముందు పుట్టిన ఇష్మాయిల్ విషయంలో కానీ, తర్వాత పుట్టినటువంటి 6 విషయంలో కానీ ఇబ్బందులు ఏమి లేకుండా ఎవరికి కావాల్సిన ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేసి పంపించేస్తాడు. పంపించేసి ఇస్సాకుకి మాత్రం తన 50 ఆస్తి మొత్తం కూడా ఇస్తాడు. తన దగ్గర ఏదైతే ఆస్తి ఉందో, ఎందుకంటే ఇస్సాకు నిజమైన వారసుడు కాబట్టి ఇచ్చేసి, అప్పుడు అబ్రహాము చివరిగా చనిపోతాడు. అబ్రహాము చనిపోయేటప్పటికి అతని వయసు ఎంత? 7వ వచనం చదవండి, ముగించేద్దాం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాపమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక ముగించేస్తా, ఈ వచనం చెప్పి ముగించేస్తాను జాగ్రత్తగా. అబ్రహాము ఎన్నో సంవత్సరాలు చనిపోయాడమ్మా? 175 సంవత్సరాలు. చూసారా. అబ్రహాము ఈ భూమి మీద బతికిన వయసు ఎంత? 175 సంవత్సరాలు.
175 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. పూర్తి ఆయుష్, నిండు ముసలితనంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని అబ్రహాము చనిపోయి ఎక్కడికి వెళ్ళాడని ఉందమ్మా? అక్కడ ఎక్కడికి పోయాడట? ఏమ్మా? ఎక్కడికి? పితరుల వద్దకి. పితరులు అంటే ఎవరు? పితరులు అంటే ఎవరు? ఇదే మనం తెలుసుకోవాల్సిన చివరి పాయింట్. అబ్రహాము భూమి మీద చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట? పితరులు. ఎవరు ఈ పితరులు? దీన్ని ఒక సబ్జెక్ట్ గా చెప్పొచ్చు, తర్వాత ఎప్పుడన్నా చెప్తాను, జాగ్రత్తగా. పితరులు అంటే ఎవరంటే అబ్రహాం యొక్క బంధువులు. ఎవరు వాళ్ళు? అమ్మా నాన్న అనుకోబాకండి. నీ బంధువులు ఎవరంటే పరలోకానికి సెలెక్ట్ అయ్యి పరదైసులో ఎవరున్నాడో వాళ్ళ దగ్గరికి చేరాడు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? ఎక్కడ వెళ్ళాడు? పరదేశు. అక్కడ ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడా? లాజరు చనిపోయి అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో దగ్గరికి ఎందుకు పోలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలా? పితరులు అంటే ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి చివరి వరకు భయభక్తులు కలిగి ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వాళ్ళు పరదేశు అనే స్థలానికి వెళ్తారు. ఆ పరదేశే దైవ భక్తులు పరలోకానికి వెళ్ళక ముందు ఉండే స్థలం. ఆ స్థలంలోనే ఇప్పుడు ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది, హేబేలు ఉన్నాడు, హనోకు ఉన్నాడు, నోవహు ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము తనకంటే ముందు దైవభక్తి కలిగి చనిపోయిన నోవహు, ఆదాము, హనోకు, హేబేలు దగ్గరికి చేరాడు. నువ్వు చనిపోతే ఎక్కడికి చేరుతావు? నువ్వు చనిపోతే దైవభక్తులు ఉండే చెట్టు పరదేశుకు చేరుతావా? పితరుల దగ్గరికి వెళ్తావా? పాతాళానికి ధనవంతుడు ఉండే నరకానికి వెళ్తావా? అబ్రహాము చనిపోయి పితరుల వద్దకు చేరెను, పరలోకం వెళ్ళే వారి దగ్గర చేరాడు. ప్రేమన్న దేవుని బిడ్డ, ఈ రోజుతో అబ్రహాం జీవితం ధ్యానం అయిపోయింది. దేవుడు పిలిచాడు, వచ్చాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏం చేయమంటే అది చేశాడు. కాదు అని ఎప్పుడు కూడా అనలేదు, వద్దు అని ఎప్పుడు అనలేదు. నిండు వృద్ధాపం వచ్చే వరకు కూడా దేవుడు అబ్రహాముని బతికిచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు. నిండు ముసలితనంలో పూర్తి ఆయుష్కాలం అయిపోయి తన బిడ్డల్ని బాగా చూసుకొని, భార్యను బాగా చూసుకొని, మంచి ధనవంతుడై, మంచి భక్తి కలిగిన వాడై అబ్రహాము జీవితం మన ముందు దేవుడు పెట్టాడు. ఒక తండ్రిని చూసుకోవచ్చు అబ్రహాములో, ఒక మంచి భక్తుడిని చూడొచ్చు అబ్రహాములో, ఒక మంచి భర్తను చూడొచ్చు అబ్రహాములో. పెళ్లి ఎలా చేయాలో అబ్రహాం చూసి తెలుసుకోవచ్చు. ఎలా దేవుడిని నమ్మాలో అబ్రహాం చూసి చూసుకోవచ్చు. తన బిడ్డను సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం దేవుడి కోసం. నువ్వు టైం ఇవ్వలేకపోతున్నావు. ఈ దేహం ఎవరిది? దేవుడిదే. ఈ అన్నం ఎవరిది? దేవుడిదే. ఈ ప్రాణం ఎవరిది? దేవుడిది. ఆత్మ ఎవరిది? దేవుడిదే. కాలం ఎవరిది? దేవుడిదే. నేల ఎవరిది? దేవుడిదే. కానీ దేవుడి కోసం బతకమంటే, దేవుడి కోసం రమ్మంటే మనకు టైం దొరకడం లేదు. 24 గంటలు ఏం చేస్తున్నావు? జాగ్రత్త. ప్రతి మనిషికి ఒక టైం ఉంది. ఆ టైం వరకే ఈ భూమి మీద మనం ఉంటాం. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా బతికి తన పితరుల వద్దకు చేరిపోయాడు. ఈ రోజున గుర్తుపెట్టుకో, నిన్నటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. దేవుడితో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన చేశాడు, ఆయనకు నువ్వు కుమారుడివి, కుమార్తెవు. ఆయన కోసం నిన్ను చేసుకున్నాడు. ఇక్కడ భూమి మీద తాగడానికి, తినడానికి, డబ్బులు సంపాదించుకుని ఎంజాయ్ చేయడానికి కాదు, ఆయన కోసం. ఆయన కోసం, ఆయన తన కోసం చేసుకున్నాడు. నువ్వు వస్తావని నీకోసం ప్రాణం పెట్టాడు కలవరి శిలువలో. ఇదిగో నీకోసం తన శరీర రక్తాలు తీసి పెట్టున్నాడు. ప్రతి వారం తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. బిడ్డ రారా నాన్న, రాయ్యా, రారా నా దగ్గరికి, రారా, రామ్మ, నేను నువ్వు కాపాడుతాను రా, నా రక్తం ఇచ్చి కడుగుతాను రా. చచ్చిపోతే నరకానికి వెళ్ళొద్దురా, నేను నిన్ను నరకానికి పంపించడం నాకు ఇష్టం లేదురా. నా మాటిరా, మందిరానికి రారా, వాక్యం చెప్పినట్టు బతుకురా, నేను చెప్పినట్టు బతుకురా. దేవుడు బతుకులాడుతున్నాడు. ఇది బతుకులాడే టైం.
దేవుడు ఇప్పుడు బతిమలాడే టైం ఇది. నువ్వు దేవుణ్ణి గెంటేస్తావా? చనిపోయిన తర్వాత ధనవంతు నరకంలో వెళ్ళి బాధపడుతున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చేస్తారేమో, దయచేసి వాళ్ళకి చెప్పంటే బతికున్నప్పుడు నువ్వు వినలేదుగా. వాళ్ళకి చెప్తున్నాడులే మోషే, వింటే వాళ్ళ దగ్గరికి రారు, వినకపోతే నీ దగ్గరికి వస్తారు నాకు. దయచేసి సహోదరులారా, అబ్రహాం జీవితం దేవుడు మన ముందు పెట్టాడు. అబ్రహాం బతికినట్టుగా నీతిగా భయభక్తులు కలిగి, నేను అందుకే ఇందాక చెప్పాను కూడా, 24 గంటల్లో 12 గంటలు పని చేసుకో, 8 గంటలు నిద్రపో, ఇంకా 4 గంటలు. ఈ 4 గంటలు దేవుడి కోసం ప్రార్థన చేయ, వాక్యం చదువు, ఆదివారం దేవుడికి పని చేసుకో, వదల్లా. దేవుడికి ఒక 2 గంటలు ఇచ్చి మిగతా పనులు చేసుకో. అప్పుడు నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ భార్య బిడ్డలు బాగుంటారు. అబ్రహాం కుటుంబం చూడు ఎంత బాగుంది. ఇది అబ్రహాం జీవితంలో వచ్చి మనం నేర్చుకోవాల్సిన పాఠం. దేవుడికి మహిమ కలుగుతుంది.